పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. చరిత్రహీనుడిగా ఉండిపోతారా మీరు? దేశాన్ని కాపాడండి. తమ్ముడు పవన్ కళ్యాణ్ దేశాన్ని కాపాడు. నువ్వేమన్నా 2002లో నా హీరో డాక్టర్ కేఏపో 2002లో మీ ఇంటికి నేను వచ్చినప్పుడు ఏమన్నా మరి మీ ఇష్టం నేను చదువుతాను. మరి ఏది నా క్వాలిటీ ఒకటైనా నీకు రావద్దా? పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఒంటరి పోరాడుతున్నానే కానీ అమ్ముడు పోయేదా? ఫారిన్ మినిస్టర్ పోస్ట్ బీజేపీ ఇచ్చారా లేదా? మోదీ అమిత్ షా రూపాల ఉంటుండగా పెద్దిరెడ్డి గారు 7,000 పెద్దిరెడ్డి టీడీపీ వైస్ ప్రెసిడెంట్ గంటన్నర కన్విన్స్ చేయమన్నారు. వాళ్ళు కాల్తో తన్నారా లేదా? రాజ్యసభ వద్దన్నారా లేదా? డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ స్టేట్ ఫర్ ఫారిన్ వద్దన్నారా లేదా? 2014-15 2012లో అహ్మద్ పటేల్ 9 గంటలు 2 సార్లు రేణుకా చౌదరి ఉంటుండే నా దగ్గరికి వచ్చాడా లేదా? ఫారిన్ మినిస్టర్ ఆఫర్ ఇచ్చాడా లేదా? నేను తీసుకోలే. పోరాడుతున్నాను. ఎప్పటికైనా ఈ దేశం నా ద్వారా బాగుపడుతుంది. ఎప్పటికైనా నేను ఎంపీఓ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అవుతాను. లేకపోతే ప్రజల కొరకు అంబేద్కర్లా ఫైట్ చేస్తాను. ముఖ్యంగా బీసీల కొరకు, దళితుల కొరకు, క్రిస్టియన్స్ కొరకు, ముస్లింల కొరకు. వివాదం 99% హైందవులు పీస్ లవింగ్ వాళ్ళకి గొడవలు పెడుతున్నావు నువ్వు సనాతన ధర్మం అని. చెప్పాలంటే గంటలు ఉన్నాయి, లైవ్ ఇచ్చడం లేదు. అప్పుడైతే గంటల సార్ ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వమని అనేవాడు రజనీకాంత్ టీవీ 9. ఇప్పుడు లైవ్ ఇస్తే పిడుగులు పడుతున్నాయి అట్లా మోదీ దగ్గర నుంచి. లైవ్ ఇస్తే తున్నేస్తున్నానంట. మరి తున్నేరా? మోదీని రోజు తిట్టినాడు, నేను ఒక్కడే మిగిలేదు. ఇంకెవడున్నాడు తిట్టడానికి? మోదీని తిట్టడం అంటే ఏంటి? దేశం పాడైపో. మోదీ మంచోడే, నా శిష్యుడే, నా మిత్రుడే, నాకు దండాలు పెట్టినోడే. కానీ ఆర్ఎస్ఎస్ అజెండా చేస్తున్నాడు. ఏం చేస్తాం సార్? పవన్ కళ్యాణ్ కనబడటం లేదు. పవన్ కళ్యాణ్ కనబడట్లేదా? సాక్షిలో ఒకసారి ఇంటర్వ్యూ అడగండి, ఇస్తాడేమో. ఇంటర్వ్యూ తీసుకోవడానికి కూడా కనబడటం లేదు, దొరకటం లేదు. ఇద్దరికో డిబేట్ పెట్టండి తమ్ముడికి. ఒంట్లో పోవాలంటే పరిస్థితి కరెక్టేనే. అంతే మరి. ఇప్పుడు ఒంట్లో ఎలా బాగుంటుంది? నువ్వు తప్పు చేసినప్పుడు, నువ్వు పాపం చేస్తున్నావు అని తెలుసు, అన్యాయం చేస్తున్నావు అని తెలుసు. నువ్వు సనాతన ధర్మం కాదు పవన్ కళ్యాణ్ అని నీకు తెలుసు. నువ్వు సెక్యులర్ నాకు తెలుసు. మా నాన్న ఇదే నువ్వు చెప్పుకున్నావు, మా అమ్మ ఇదే నువ్వు చెప్పుకున్నావు. మరి ఇప్పుడు నేను సనాతన ధర్మం అంటే భార్య పెట్టదా? గట్టిగా ఊరుకుంటుందా? తెత్తదా? ఆవిడ ఎవరనుకున్నాడు? రష్యన్, సోవియట్ యూనియన్ కొట్టిందంటే అయిపోతాడు. వాటి నేను సనాతన ధర్మం అంటే ఊరుకుంటుందా? తప్పు. నీ భార్యను నువ్వు దూషించొద్దు. ఆవిడ క్రిస్టియన్, నువ్వు హిందూ, నువ్వు ఫాలోవర్ ఆఫ్ జీసస్ అన్నావు. అలా ఉండు. తక్షణమే నువ్వు రాజీనామా చేయి, హీరో వైపు. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సీఎం చేయడానికి బీజేపీ ప్లాన్ అని చంద్రబాబుకు తెలుసు. చంద్రబాబు మళ్ళా జైలుకి వెళ్ళిపోతాడని లోకేష్ పోస్ట్ ఇవ్వకుండా తన సొంత కుమారుడికి అన్యాయం చేసి పవన్ కళ్యాణ్ ఇచ్చారు. తానా అని చెప్పినంత పవన్ కళ్యాణ్ అంటాడు సార్ 10 సంవత్సరాల వరకు మా చంద్రబాబు నాయుడు సీఎం అని. మరి సీఎం పవన్ కళ్యాణ్ మాట ఒకటైనా నువ్వు ఆ వీడియోలన్నీ చూపు 10 కలుపుతాను దశావతారాలని. నాకు వీడియో వచ్చింది, నీ పంపంటే పంపుతాను, సాక్షిలో వేస్తానంటే. దశావతార పవన్ కళ్యాణ్ మాట రోజుకో మాట అయింది. ఈ 10 సంవత్సరాలు 10 మాటలు. అమ్మా మాయావతి, నువ్వే మా దిక్కు, దేశ ప్రధానమంత్రి అని ఇదే విశాఖపట్నం కాళ్ళ మీద పడ్డావు. నువ్వు లైవేనా ఇవ్వట్లేదు, మళ్ళీ తిట్టించుకుంటావు. మరి మిమ్మల్ని ఎక్కడ తింటానని మీరు కట్ చేసి ఎడిట్ చేసి రికార్డింగ్ చేస్తాం ఈ తిట్టిని కూడా. అవదే రికార్డింగ్ చేసి తిట్టి వదిలేసి వాళ్ళు తిట్టే మీరు పెడుతున్నారు. మరి జగన్ కల్లా అయిపోయినా మీరు? నేను తమ్ముడు కళ్యాణ్ ఆయన రానివ్వడం కదా. ఆయన పిలవలేదు, పిలవాలి కదా, పిలిస్తే వెళ్తాను. ఆయన పిలిచిన అంటే ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు 6
లోకేష్ 8 పవన్ కళ్యాణ్ 10 పెట్టి ఒక ర్యాంక్ పెట్టారు సార్. ఏంటి ర్యాంక్? మొత్తానికి ర్యాంక్ రేట్ -1, -6, -8, -10. వాళ్ళు ఏం చేశారు? ముఖ్యమంత్రి అయిన తర్వాత సర్వనాశనం చేసేసారు.